వెల్కమ్ టు నీహాస్ కిచెన్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం ఫ్రైడ్ చికెన్ క్రిస్పీగా ఎలా చేయాలో చూద్దాం. చూడండి ఎంత క్రిస్పీగా ఉంది కదా, అంతే టేస్టీగా కూడా ఉంటుంది. ట్రై చేయండి. నేను 1 కేజీ చికెన్ తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ తీసుకున్నాను. చికెన్ మసాలా 1 స్పూన్ తీసుకున్నాను. ధనియాల పొడి 1 స్పూన్ వేసుకున్నాను. ఇది వైట్ పెప్పర్ అండి, దీనికి 1 స్పూన్ అయితే సరిపోతుంది. ఇంకా గరం మసాలా ఇంట్లో తయారు చేసుకుని వేసుకున్నాను. ఉప్పు తగినంత వేసుకోవాలి. కారం కొంచెం ఎక్కువే పడుతుందండి, నేను 2 స్పూన్లు వేసుకున్నాను. కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. నేను అజినోమోటో అంటే టేస్టింగ్ సాల్ట్ అనేది 1 చిన్న స్పూన్ వేసుకున్నాను. ఇంకా చిల్లీ ఫ్లేక్స్ నేను 1 స్పూన్ వేసుకున్నాను. ఒరిగానో కూడా 1 స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు ఇది మొత్తం అంతా కలిపిన తర్వాత పల్చటి మజ్జిగ, పుల్లగా ఉండకూడదు, చప్పగానే ఉండాలి మజ్జిగ. ఆ మజ్జిగ కనీసం కొంచెం పెద్ద బౌల్తో 1 బౌల్ అంత ఉండేటట్టు చూసుకోవాలి. అది పల్చంది దాంట్లో వేసుకొని ఫ్రిడ్జ్లోని 2-3 అవర్స్ మనం మ్యారినేషన్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసుకోవాలి. అంటే హైలోనే పెట్టాలి, సిమ్లో కాదు. ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి. చూడండి, నేను మైదా పిండి 1/2 కేజీ తీసుకున్నాను. 1/2 కేజీ సరిపోదు, కానీ తర్వాత మళ్ళీ కలుపుకోవచ్చు అని తీసుకున్నాను. చిల్లీ ఫ్లేక్స్ 1 స్పూన్ వేసుకున్నాను. ఇంకా ఒరిగానో కూడా 1 స్పూన్ తీసుకున్నాను. ఇంకా బ్లాక్ పెప్పరు అది 1 స్పూన్ తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో బాగా అంతా కలుపుకోండి. ఉప్పు కొంచెం వేసుకోవాలండి, లైట్గా, ఎక్కువ కూడా కాదు. పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు మనం మ్యారినేషన్ చేసుకున్న చికెన్ ఉంది కదా, దాన్ని బాగా అందులో ఒత్తుకోవాలి. ఆ పిండి అంతా బాగా పట్టాలి. తర్వాత ఇలా బాగా దులుపుకోవాలి. ఇది ఐస్ వాటర్ అండి. ఐస్ వాటర్లో ఒక్కసారి డిప్ చేసి తీసి ఎక్కువసేపు ఉంచకూడదు. తీసిన తర్వాత మళ్ళీ పిండిలోని మళ్ళీ అలానే చూడండి, సెకండ్ టైం చేసేటప్పుడు అంత ఎక్కువ ప్రెస్ చేయకూడదు. దాని ఎక్సెస్ పిండిని మొత్తం మనం బాగా దులుపుకోవాలి. మెయిన్ ఇందులోనేనండి, దులపడంలోనే ఉంటుంది. బాగా దులుపుకొని అది ప్లేట్లో తీసుకోవాలి. అలానే అన్ని పీసెస్ని అలా చేసుకొని చూడండి, వాటర్లో ముంచేసి ఫస్ట్ టైం పిండి బాగా అత్తుకోవాలి. సెకండ్ టైం అంతగా ప్రెస్ చేసుకునే అవసరం లేదు. బాగా హీట్ ఎక్కింది కదా, ఆయిల్ హైలోనే పెట్టాలి. మనం పీసెస్ అందులో వేసుకోవాలి. చూడండి, ఇంకా ఫ్రై అవ్వాలి. ఇంకా కొంచెం సిమ్ చేయాలి, మరీ అంత కాదు. చూడండి, బాగా ఫ్రై అయిపోయింది కదా, మన కలర్లోనే తెలిసిపోతుంది. కలర్ కానీ రెడ్గా వచ్చినట్టయితే కొంచెం బాగా ఫ్రై అయినట్టు, లేదు అలా వైట్గా ఉంటే బాగా ఫ్రై అయినట్టు కాదు. అంతేనండి, ఇది రెడీ అయిపోయింది. చూడండి, ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకొని సాస్తో కానీ లేదా ఉట్టిది తిన్నా కూడా చాలా బాగుంటుంది. మనం ఇందులో ఇన్ని స్పైసెస్ వేసుకున్నాం కాబట్టి అంతగా దేంతోనైనా కాంబినేషన్లో తినాలని ఏం లేదు, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. ఎంతకన్నా మనం ఇప్పుడు KFC నుంచి బకెట్ తీసుకున్నామంటే దగ్గర 1200 అలాగా అవుతుంది కదా. అందుకు మనం ఇంట్లోనే ట్రై చేసుకొని చాలా బాగుంటుంది. మీకు కనుక నా ఛానల్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.